పరిధిలోని ఇప్పటం గ్రామంలో అభివృద్ధి పనుల నిమిత్తం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ హనుమంతరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి తాండ్రు కమల గారు స్థానిక ప్రజలందరితో కూడా కలిసి పాల్గొనడం జరిగింది. ఇందులో వైఎస్ఆర్ జగనన్న కాలనీకి సంబంధించి ఉన్నటువంటి గృహాలన్నిటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటి నిర్మాణం పూర్తి స్థాయిలో చేసుకొని ఇప్పటికే నివసిస్తున్నటువంటి సోదరిమణులందరికీ కూడా ఉచితంగా రిజిస్ట్రేషను ఆ ఇంటి యజమానురాలైనటువంటి ఆ మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుమారు ఇప్పటం గ్రామంలో 30 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధుల కోసం మేము కేటాయించి గ్రామం అంతా కూడా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, బీటీ రోడ్లతోటి పూర్తిగా సంపూర్ణంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా ఇప్పటం గ్రామం యొక్క మెయిన్ రోడ్డు సుమారు 1/2 కిలోమీటరుగా ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్డుని 50 నుంచి 60 అడుగుల వెడల్పుతోటి ఈ రోజున సెంట్రల్ లైటింగ్, డివైడర్ తోటి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసుకొని దగ్గర 5 కోట్ల రూపాయలు ఈ రోడ్డు యొక్క నిర్మాణానికి, డివైడర్కి, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్కి, బ్యూటిఫికేషన్ కోసం మరియు సైడ్ డ్రైన్స్కి, సీసీ డ్రైన్స్కి కూడా ఖర్చు చేయడం జరిగింది. అంతేకాదు మరి బెజవాడ బెబ్బులుగా పేరు పొందినటువంటి గౌరవనీయులు దివంగత మహానేత వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని, మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని, అదేవిధంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ పార్లమెంటేరియన్, నాకు గుర్తుండి భారతదేశంలో ఆ రోజుల్లో ఇద్దరినే సర్దార్గా పిలిచేవాళ్ళు. ఒకళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంలో పిలువబడితే, ఆంధ్ర రాష్ట్రంలో సర్దార్ గౌతుల్ లచ్చన్న గారికి మాత్రమే ఆ ఖ్యాతి దక్కింది. అలాంటి మహనీయుని విగ్రహాన్ని రోజున ఇంత అభివృద్ధి సాధించినటువంటి ఈ గ్రామంలో గ్రామస్తులందరూ కూడా సహకరించినందుకు వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.